మృత్యుఘోష భూకంప విపత్తులో 16 మందికి పైగా మృతి, శిథిలాలను తొలగించే కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు 3,400 మందికి పైగా క్షతగాత్రులు. భారత్ నుంచి విమానాలు, నౌకలు, సహాయ సామగ్రి. 118 మంది సిబ్బందితో తాత్కాలిక ఆసుపత్రి. నేపిడా చేరుకున్న 20 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం. మయన్మార్లో మానిలా నగరంలో భూకంపాల తీవ్రతకు కూలిపోయిన భవనం. బ్యాంకాక్లో విలపిస్తున్న భూకంప బాధితులు. ఓటమితో వీడ్కోలు, స్నేహిత్ చేతిలో శరత్ పరాజయం. చాప్మాన్ శతకం. తొలి వన్డేలో పాక్పై కివీస్ గెలుపు. అంబుజా సిమెంట్స్ కొత్త సీఈఓగా వినోద్ బహేతి నియమితులయ్యారు. భారత్లో జర్మనీ సంస్థ 12,750 కోట్ల పెట్టుబడి. నెత్తురోడిన విప్లవ కారిడార్. 2 ఘటనల్లో 18 మంది మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లోని సుక్మా, దంతేవాడ సరిహద్దులో 17 మంది. బీజాపూర్ జిల్లాలో ఒకరు మృతుల్లో ఎస్జెడ్సీఎం సభ్యుడు జగదీష్. 11 మంది మహిళలు. P4 కార్యక్రమానికి నేడే శ్రీకారం. అమరావతి వేదికగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పేదరిక నిర్మూలనలో కీలక అడుగు. P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేదరిక నిర్మూలన పూర్తిగా సాధించాలని, సమాజం కొత్తగా కలిసికట్టుగా పనిచేయాలని ప్రభుత్వం పిలుపునిస్తుంది. రయ్యిన సాగిపోదాం. పీపీపీ విధానంలో 10,200 కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల అభివృద్ధి. 1,307 కిలోమీటర్ల డీపీఆర్ తయారీ బాధ్యతల అప్పగింత. 3,854 కిలోమీటర్ల సలహా సంస్థల ద్వారా సాధ్యాసాధ్యాల అధ్యయనం. మిగిలిన 5,038 కిలోమీటర్ల త్వరలో టెండర్లు. టెక్సాస్లో తుఫాను బీభత్సం, 3 మృతి. ఆన్లైన్ గేమింగ్కు ఆకాశం హద్దు. 2029 నాటికి 80,000 కోట్ల స్థాయికి వింజో గేమ్స్ ఐఈఐసీ సంయుక్త నివేదిక. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుకు 28,000 కోట్లు ఇవ్వండి. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కోరిన రాష్ట్ర మంత్రి గొట్టిపాటి. న్యూట్రీఫుల్ యాప్కు స్కోచ్ పురస్కారం హర్షణీయం. నాలా రద్దు, స్థిరాతికి కొత్త పద్దు. నిర్మాణ రంగానికి పెద్ద ఊరట. పారిశ్రామిక, పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఊతం. భూ మార్పిడి కోసం ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు. ఎమ్మెల్యేలకు ముడుపులు కట్టే పని లేదు. దేశంలోని అతిపెద్ద ఎల్ఈడీ ఆధారిత స్క్రీన్ స్పేస్ థియేటర్ బెంగళూరులో ప్రారంభం. భారత్తో వాణిజ్య చర్చలు ఆశావహం. మోదీ చాలా తెలివైన నేత. ట్రంప్. భాజపా విధానంలో సంక్షోభంలో బ్యాంకింగ్. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. జస్టిస్ నిర్మల్ యాదవ్కు క్లీన్ చిట్. లంచం కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు విశ్రాంత జడ్జి విముక్తి. ఉమ్మడి పౌరస్మృతి తెస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. స్వచ్ఛందంగా దేశాన్ని వీడిన ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులకు అమెరికా హెచ్చరిక. పతంజలి పురస్కారాన్ని అందుకున్న తాడి ప్రకాష్. సినిమా టికెట్ ధరలు అదనపు షోలపై పిల్ కొట్టివేత. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ వ్యయంపై ఈడీ దర్యాప్తు ఆదేశించడం. అలా చేస్తే కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే. దర్యాప్తు చేయాలా వద్దా అన్నది దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయి. సీఐ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు. జూన్ మొదటి వారంలో నిసార్ ప్రయోగం. ఇస్రో, నాసా సంయుక్తంగా నిర్మాణ. దీని ద్వారా ప్రకృతి విపత్తులకు స్థిరమైన డేటా. GSLV-16 ద్వారా F-16 ద్వారా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఉపగ్రహంలో లోయర్ ఎర్త్ ఆర్బిటర్కు ప్రవేశపెట్టనున్నారు. శరణార్థులకు, నిరాశ్రయులకు జారీ చేసే గ్రీన్ కార్డులకు ఫుల్ స్టాప్. వారి వివరాలను సమూలంగా పరిశీలిస్తున్న ట్రంప్ సర్కారు బాధితులపైనే ప్రభావం పడే ఛాన్స్. మయన్మార్ విరిగింది. భూకంపంతో అపార నష్టం. ఇప్పటికే 16 మంది దాటిన మృతులు 10,000కు మించవచ్చని అంచనా. 3,200 మందికి పైగా క్షతగాత్రులు. ఆపరేషన్ బ్రహ్మ. మయన్మార్కు భారత్ ఆపన్న హస్తం. 15 టన్నుల సహాయక సామగ్రి చేరవేత. టెంట్లు మొదలుకొని ఔషధాల దాకా. వాయు జలమార్గాన మరో 70 టన్నులు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం. ఆసుపత్రిని కూడా ఎయిర్ లిఫ్ట్ చేసిన వైనం. ఆపరేషన్ బ్రహ్మ. సెమీ క్రయోజనిక్ ఇంజిన్ అభివృద్ధిలో పురోగతి. ఏకంగా 2,000 కిలో న్యూటన్ల అత్యధిక థ్రస్టర్లను వెదజల్లే ఇంజిన్ పవర్ హెడ్ ఆర్టికల్ PSTAను విజయవంతంగా మండించింది. దీంతో సెమీ క్రయోజనిక్ ఇంజిన్, ద్రవ ఆక్సిజన్, కెరోసిన్ ఇంజిన్ తయారీ మరో ముందడుగు పడిందని ఇస్రో శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. పీఎం శ్రీకి 13,455 పాఠశాలల అర్హత.